తెలంగాణలో భూమిలేని రైతు కూలీలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఈ పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతులకు రైతు భరోసా కింద 12,000 సహాయం అందించనున్నారు. మరి సాగులో ఉన్న భూములను ఎలా గుర్తిస్తారు అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. రైతు కూలీలకు ఎలా రైతు భరోసా ఇస్తారు, సాగులో ఉన్న భూములను ఎలా గుర్తించాలి అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఈ సమాచారం 10 మందికి చేరేలా మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తో పాటు రాజకీయ, సినిమా, ఆర్థిక రంగాల ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ఫాలో చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారు 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కసరత్తు చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని తేల్చింది. సంవత్సరంలో కనీసం 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాని ప్రకారం ఉపాధి హామీ పథకంలో 2023, 2024 ఆర్థిక సంవత్సరం ఏడాదిలో దాదాపుగా 10 లక్షల మంది కూలీలు 20 రోజుల పాటు పనిచేసినట్లు వెల్లడించింది. ఆ లెక్కన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికి ఏటా 1,200 కోట్ల మేరకు అవసరమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిబంధనలు ఇలా ఉన్నాయి. అంటే ఈ పథకం కింద వీరే అర్హులవుతారు. వారెవ్వరంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి, ధరణి పోర్టల్లో తమ పేరుపై భూమి లేని వారై ఉండాలి, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంకు అకౌంట్కు ఆధార్ కార్డు లింకై ఉండాలి, 2023, 2024 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. గ్రామ పంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు. పైన షరతులన్నింటికి అర్హులైతేనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 2 దశల్లో 12,000 ఆర్థిక సాయం పొందుతారు. తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభ నిర్వహించనున్నారు. అందులో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. అనంతరం అర్హుల తుది జాబితాను ఆమోదిస్తారు. ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా ఏవైనా అభ్యంతరాలు ఎదుర్కొంటే సంబంధిత ఎంపీడీఓ వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోపు సమస్యను పూర్తిగా తెలుసుకుని పరిష్కరిస్తారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆధార్, జాబ్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు అనుసంధానం కాని వాటిలో తప్పులు దొర్లిన ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఈ తప్పులను ఈ నెల 25వ తేదీలోపు సవరించాలని ఆయా జిల్లాల్లోని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు మొత్తం 6,92,921 మంది ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండగా ఈ జనవరి 12 వరకు 4,99,495 మంది సంబంధించిన కార్డులను అధికారులు సవరించినట్టు సమాచారం. జాబ్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాల్లో నమోదైన తప్పులను కూడా అధికారులు సవరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా సాగు యోగ్యత లేని 1 ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని వెల్లడించారు. అయితే పోడు భూములకు అనగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో పంట వేసినా వేయకున్నా సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద సహాయం అందించనున్నది. ఈ నేపథ్యంలో సాగు యోగ్యత లేని భూములను ఎలా గుర్తిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. సాగు యోగ్యత లేని భూముల గుర్తింపునకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలను ప్రభుత్వం రంగంలోకి దించుతోంది. పంచాయతీరాజ్, మండల రెవెన్యూ,
అగ్రికల్చర్ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యత లేని భూములను గుర్తించే ప్రక్రియను చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏవోలు, ఆర్ఐలు ఫీల్డ్ వెరిఫికేషన్ టీం లీడర్స్గా ఉంటారు. ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్ఏ, ఏఈఓలు సభ్యులుగా ఉండనున్నారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డిఏఓలు, ఎంపీడీఓలు తదితర ఉన్నతాధికారులు ఈ టీంలను పర్యవేక్షించనున్నారు. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలు గ్రామాల్లో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ భూములు ఉన్నాయో గుర్తిస్తాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా సర్వే చేయనున్నారు. ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్, పట్టాదారు పాస్పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూభారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా పర్యవేక్షించి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితా ఆధారంగా తహసీల్దారు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లలో ఉన్న భూములను పరిశీలించి వ్యవసాయ యోగ్యత ఉందా లేదా అని పరిశీలించి గుర్తిస్తారు. ఆ భూముల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించి, చదివి వినిపించి, వాటిపై చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని భూముల పట్టికను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. ఇందుకోసం ఈ నెల 16 నుంచి 19 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి 26న విడుదల చేస్తుంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.